వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు క్యాప్సికమ్ మసాలా చేసుకుందామండి. ఇంతకుముందు మనం స్టఫ్ క్యాప్సికమ్ చేసుకున్నాం. క్యాప్సికంలో టమాటా మన బంగాళదుంపలు కూర పెట్టి టమాటా రసంలో ఉడికించడం. ఇదేంటంటే కొంచెం తెలంగాణ స్టైలు మిర్చికా సాలన్ చేస్తారు ఈ వైపు అంతా. అంటే యాక్చువల్గా తెలంగాణ స్టైల్ అనకూడదు, దాన్ని నిజాం స్టైల్ అనాలి. పెద్ద పెద్ద మిరపకాయలు ఉంటాయి చూడండి, వీటితోటి మిర్చికా సాలన్ చేస్తారు. అది కూడా మన ఛానల్లో ఒక వీడియో అది చేశాను నేను. అయితే ఇవాళ ఏం చేద్దామంటే క్యాప్సికము విత్ మిర్చి. ఈ మిర్చి ఊరికే రుచి కోసము అండ్ కారం కోసము. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో క్యాప్సికమే. ఈ క్యాప్సికమ్ మసాలాకి ఏంటంటే దాన్ని 4 ముక్కలు చేసేయండి, ఇలా పెద్ద పెద్ద ముక్కలు చేసి పక్క పెట్టండి. ముందు ఏంటంటే ఒక 1/2 kg క్యాప్సికమ్ అయితే ఒక అటు ఇటుగా ఒక 1/4 కిలో దగ్గరగా ఉల్లిపాయలు కావాలి దీనికి. ఎందుకంటే కూరలో గుజ్జే ఎక్కువ ఉంటుంది, గ్రేవీ ఉంటుందన్నమాట. ఒక 1/4 కిలో ఉల్లిపాయలు, తర్వాత ఏమో ఒక 1/2 కొబ్బరి చిప్ప, దాంట్లో సుమారుగా ఒక చిన్న కప్పు గసగసాలు వేసి గ్రైండ్ చేసేద్దాం. ఈ 3 ముందు గసాలు కాస్త ఉప్పు వేసి గ్రైండ్ చేస్తే గసాలు మెత్తగా అవుతాయి. తర్వాత మనం కొబ్బరి ఉల్లిపాయలు వేసి అదొక ముద్ద గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంతో మనం కూర చేసుకుంటాం. ముందు దీన్ని మిక్సీ సంగతి చూద్దాము. ఎప్పుడు గసగసాలను మనం గ్రైండ్ చేసేటప్పుడు ఏ వస్తువుతోటి మొదట కలపకూడదు. ఉప్పు కలిపి గ్రైండ్ చేస్తేనే ఇవి మెత్తగా అవుతాయి. లేకపోతే ఈ గింజ దీన్ని ఏం చేసినా గింజగానే ఉంటుంది. నానబెట్టి రుబ్బుకుంటే రుబ్బచ్చు, లేదా పచ్చి మనం రుబ్బేటట్టయితే మాత్రం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మొదట ఇది గ్రైండ్ చేసి పెట్టుకుని అప్పుడు ముక్కల సంగతి చూద్దాం. ఒక వెడల్పాటి మూకుడు, మన కూరకు సరిపడా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఇందులో చిన్న తాలింపు ఉందండి, చిన్న తిరగమాత. మనకి క్యాప్సికమ్ వేగడానికి అంత సరిపడా నూనె వేస్తే సరిపోతుంది. ఇంక ఇందులో వేరే మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నథింగ్ డూయింగ్ అండి. ఒక ఉల్లిపాయలు, గసగసాలు, కొబ్బరి, జనరల్ ఉప్పు కారం పసుపు అంతే. ఒక చిన్న స్పూన్ మినపప్పు, అలాగే ఒక చిన్న స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక చిటికెడు పసుపు వేసేద్దాము. తర్వాత కరివేపాకు. పోపు వేగాక క్యాప్సికమ్ ముక్కలు పెద్దవిగా తరిగి పెట్టుకోవాలని చెప్పానా, వీటిని ఇందులో వేసేద్దాం. దీంతోపాటు మిర్చికా సాలని పెద్ద పెద్ద మిరపకాయలు చెప్పాయి కదా, వీటిని కత్తితోటి ఇట్లా ఘాట్లు పెట్టేయండి. తొడిమలు తీసేయటం, ఘాట్లు పెట్టేయటం, అన్నిటికీ కూడా కొంచెం ఇట్లా వీటిని కూడా ఇందులో వేసేద్దాం. అవసరమైతే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చండి. ఈ ముక్కలు వేగాలి మనకి. మిర్చికి కనుక ఘాటు పెట్టకుండా ఒక కాయ పడితే అది పట్టమని పేలుతుందండి, జాగ్రత్త. మధ్య మధ్యలో కదుపుతూ కొంచెం పెద్ద మూత పెట్టి ఈ ముక్కలు పచ్చిమిర్చి క్యాప్సికము మగ్గేలాగా చేయండి. ఇవి సగానికి పైగా మగ్గి ముక్కలు మెత్తబడి వడిలిపోతాయి చూడండి, అప్పుడు మనం మసాలా వేసుకుంటాం ఇందులో. ఇవి చాలా రకంగా మగ్గిపోయినాయి చూడండి, మెత్తగా కనపడుతున్నాయి కదా. ఇలాంటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా ఇందులో వేసేద్దాం. గసగసాలు ఎక్కువే వేయాలండి, ఇంచుమించుగా ఒక 100-150 గ్రాములు వేస్తేనే ఈ కూర బాగా కుదురుతుంది. కొద్దిగా నీళ్ళు పోసి మసాలా వేసేద్దాం ఇందులో. ఉల్లిపాయలు, కొబ్బరి, గసాలు అంతే. మనం ఈ ముద్ద గ్రైండ్ చేసేటప్పుడు ఒక చిటికేసాము గసగసాల కోసము. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేయండి. ఈ పచ్చిమిర్చి వల్ల కారం వచ్చేస్తుందండి, కాబట్టి కొంచెం కారం వేద్దాం. ఇది లేకపోతే తెల్లగా ఉంటుంది కదా, కొద్దిగా కారం వేద్దాం అంతే, ఎక్కువ కారం అక్కర్లేదు. దీన్ని పైకి కిందకి కదిపేయండి. తాపీగా ముక్కలు మగ్గేదాకా, మసాలా అంతా వేగేదాకా దీన్ని స్టవ్ మీద వదిలేయాలి. సిమ్లో పెట్టడము, మూత పెట్టి పక్కన పెట్టడమే. చాలాసేపటి దాకా ఇది మగ్గుతూనే ఉంటుందండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ కూర ఎక్సలెంట్గా కుదురుతుంది. కొత్తలాడుతుంది చూడండి. నేను చెప్పా కదా, అప్పుడప్పుడు కదిపితే చాలు. ఇందులో బోల్డంత తడి ఉంది, ఉల్లిపాయల్లో తడి, కొబ్బరిలో తడి, కూరలో తడి, అలా అవుతూ ఉంటుంది స్లోగా. ఈ కుత తగ్గిపోవాలి, అప్పుడు కూర అయిపోయినట్టు అనమాట. దాదాపుగా క్యాప్సికమ్లు మగ్గినాయండి, ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది, పచ్చిమిరపకాయలు కూడా భలే రుచిగా ఉంటాయండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకోండి. ఇది ఇంకొంచెం మగ్గాక ఆయిల్ మనం వేసింది అక్కడక్కడ ఈ బుడగల్లో నుంచి కనపడుతుంది, అప్పుడు తీసేస్తే సరిపోతుంది. ఇది అన్నంలోకి, రొట్టెల్లోకి, బిర్యానీలోకి,
చపాతీల్లోకి అదే పూరీల్లోకి చాలా బాగుంటుందండి. ఎలాగైనా తినేసేయచ్చు. నేనైతే ఒట్టి కూర తినడానికి కూడా ఇష్టపడతాను. అంటే కారం ఉండదు, చిన్న సుగంధం ఉంటుంది, కొద్దిపాటి వాసన, చాలా బాగుంటుంది. మనం వేసిన నూనె వచ్చేస్తుంది చూడండి. ఇంకా బాగా ఆయిలీగా కావాలంటే ఇంకొక 5-10 నిమిషాలు ఉంచొచ్చండి. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మంచిగా కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర కడిగేసి సన్నగా తరిగి దీంట్లో వేసేయండి. ఉప్పు కారాలు సరి చూసుకోండి. ఈ కూర కారంగా ఉండదండి, కమ్మగా ఉండటము, కొబ్బరి గసాల రుచే దీని స్పెషాలిటీ. వేరే బౌల్లోకి తీసేద్దాం. కమ్మగా చవులూరించే క్యాప్సికమ్ మసాలా మీకోసం రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి.